కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి కల్తీ నెయ్యి అయితే కలకలం సృష్టించిందనే చెప్పాలా. అర్థం కాదు కానీ కాకినాడలోనే ఎందుకండి కల్తీ నెయ్యి ఎక్కువగా ఎలాంటి సంఘటనలన్నీ బయటపడుతున్నాయి అర్థం కావట్లేదు నాకు. మొత్తానికి ఎలాగైతేనండి గతంలో ఒక 5-6 నెలలు అవుతున్నట్టు ఉంది. మరలా ఇదో సంఘటన ఏంటంటే ఈ కల్తీ నెయ్యి రెవెన్యూ అధికారులు వెళ్ళడం ఒక 30 డబ్బాల్లో నిల్వ ఉంచారట. నేను ఏంటి జంతువుల మాంసంతో వాటి కళేబరాలతో తయారు చేస్తున్నారు దీన్ని. కాబట్టి ఇది ఒక 30 డబ్బాల్లో నిల్వ ఉన్న కల్తీ నెయ్యిని గుర్తించారట రెవెన్యూ అధికారులు. మామూలు విషయం కాదు, ఏదో కేజీ 2 కేజీలు అయితే కాదు. కాబట్టి ఏంటి అనేది మనం మాట్లాడే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఇది మీరు లైక్ చేయడం ద్వారా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి కాకినాడ జిల్లా పిఠాపురంలో అనేసరికి పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అది. కాబట్టి ఆ జిల్లాలో చీమ చిట్టుకుమన్నా అది వార్తే నన్ను అడిగితే. ఇంత పెద్ద విషయం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు ఏంటనేది దాని మీద కూడా చాలామంది ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు నాకు తెలిసి. మొత్తానికి ఏదైతేనండి కాకినాడ జిల్లా ఈ పిఠాపురంలో మాధవ నగర్లో ఓ ఇంట్లో 30 డబ్బాల కల్తీ నెయ్యిని అయితే గుర్తించారు. ఆల్రెడీ కల్తీ నెయ్యి తయారు చేయడానికి కొంచెం ఏదో పెట్టుకుని ఉన్నారు. ఏంటి ఒక డబ్బా నిండా పెట్టి ఆ డబ్బాలో మాంసానికి సంబంధించిన అంతా పెట్టించారు. ఆ కొవ్వు ఉంచారు. ఆ కొవ్వుతో తయారు చేస్తారనమాట. కానీ అది ఏదేమైనప్పటికీ పశువుల కొవ్వుతో తయారు చేస్తారు కాబట్టి అది తప్పు మరియు దారుణం. ఆ కల్తీ నెయ్యి ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేది పెద్ద ప్రమాదం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే లడ్డూ కల్తీ విషయం మర్చిపోయినకుండా అందరం లడ్డూ కల్తీ విషయం అసలు అది ఏమైందంటే ఎవరికి తెలియదు. ఆ లడ్డూ కల్తీ విషయం అప్పట్లో అయితే కనుక వైఎస్ఆర్సీపీ మీద చాలా అలిగేషన్స్ అయితే చేశారు. కాకపోతే అది అడితిరిగి బాధపడిపోయింది అనుకోండి. తర్వాత ఏంటంటే ఆ లడ్డూ కల్తీ విషయం అలా ఉంచితే కనుక ఇక్కడ మళ్ళీ పిఠాపురంలో నకిలీ నెయ్యి కల్తీ విషయం ఇదైతే కనుక 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి జరుగుతుందని చెప్పాలా. పైగా ఇక్కడ పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉన్నాయండి. అది పాపం. మరి మెయిన్ విషయం ఏంటంటే మనం మామూలుగా కాదు. ఎలాగంటే దత్తాత్రేయ, తర్వాత కుంతిమాధవ స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి, తర్వాత ఇంకా శ్రీ పాదవల్లభ అనగా క్షేత్రం, తర్వాత శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, ఇలా ఒకటి కాదు చాలా అయితే కనుక ఉన్నాయి. అందువల్ల ఈ నెయ్యిగానే అటు వెళ్తాదేమో అని ఒక భక్తుడు, నేనన్న మాట కాదు కానీ చాలామందికి ఆ ఆలోచన అవుతుంది. ఒక భక్తుడైతే కనుక అతను మాట్లాడతాడు, ఇది కార్తీక మాసం అంటే బాబు, కార్తీక పౌర్ణమి, ఇలాంటి రోజుల్లో ఈ దారుణం వెలుగు చూడటం చాలా దారుణమైన విషయం అండి. ఇది మా భక్తి మీద, మా హైందవ సంస్కృతి, మా భక్తి మీద ఏదో ఒక మాకు లేనిపోయిన అనుమానాన్ని క్రియేట్ చేస్తాయి ఇలాంటి సంఘటనలన్నీ కూడాను. ఈ నెయ్యి దేనికి వాడుతున్నారో, ఎక్కడెక్కడ వేస్తున్నారో, ఎవరెవరికి ఇస్తున్నారో, ఎక్కడెక్కడ అమ్ముతున్నారో, ఎక్కడ ఎంత లెక్క ఇది ట్రాన్స్ఫర్ అవుతుందో, దానివల్ల మా భక్తి భావం అనేది దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి వాటి వల్లని ఓ భక్తుడు ఆవేదన చెందుతాడు. కుదిరితే ఆ వీడియో నేను ఎండ్లో పెడతాను చూడండి ఖచ్చితంగా కుదిరితే. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏదేమైనప్పటికీ కొంచెం దీని మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగుండేమో పవన్ కళ్యాణ్ గారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనోభావాలకి సంబంధించిన విషయం అండి అది. హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం. పై ఇలాంటి కార్తీక మాసాల్లో అంటే మరీ దారుణం ఇది. అతను చెప్పే మాట ఏంటంటే ఈ కార్తీక మాసంలోనే ఎక్కువ పశువుల్ని కోసేస్తారో, ఎందుకంటే కనుక మెయిన్ కొవ్వు కోసమని మరికొంత కోసేస్తారో అన్నట్టుగా మాట్లాడుకొస్తాడు. ఏదేమైనట్టుగా దారుణమే, దుర్మార్గమైన ఏమైనటువంటి చర్య ఇది. కానీ ఇలాంటి వాటి మీద ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థ అనేది ఉండాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మరింత శ్రద్ధ పెట్టాలి, మరింత దృష్టి పెట్టాలి అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ కాకినాడ జిల్లా పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం రేపుతోంది. మాధవ నగర్ లోని ఓ ఇంట్లో నకిలీ నెయ్యిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. 30 డబ్బాల్లో నిల్వ చేసిన నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారని హిందూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ప్రముఖమైన ఈ నెలంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది. అలాగే గోమాత అంటే హిందువులకి, అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడిగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముద్ది రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులను చంపుతారు. కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం, ప్రతి దేవాలయం దగ్గర, ప్రతి కొట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు. ఈ రోజు కార్తీక మాసం, ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందవులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో
నకిలీ నెయ్యి కలకలం రేపుతోంది. మాధవ నగర్ లోని ఓ ఇంట్లో నకిలీ నెయ్యిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. 30 డబ్బాలలో నిల్వ చేసిన నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? పిఠాపురంలో మరోసారి నకిలీ నెయ్యి కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏదైతే మాధవపురం అనే ఏరియాలో నకిలీ నెయ్యిని గుర్తించి అప్పట్లో సీజ్ చేయడం జరిగింది. 6 నెలలు దాటిన తర్వాత మరోసారి తాజాగా ఇదే ప్రాంతంలో అంటే మాధవపురం నగర్ అనే ప్రాంతంలో దాదాపు 30 టిన్నులను నిల్వ చేసినటువంటి నకిలీ నెయ్యిని అధికారులు గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా గుర్తు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుస్తుంది. అధికారులకు మామూలు ఇవ్వడంతో ఈ వ్యవహారాన్ని చూసి చూడనట్లు వదిలేస్తారని చెప్పి కూడా హైందవ సంఘాలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. తాజాగా ఈ మాధవ నగర్ ప్రాంతంలోని ఏదైతే పశు కొవ్వులతో ఈ నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ పిఠాపురం ఏదైతే మనకి అనేక పుణ్యక్షేత్రాలు అక్కడ ఉన్నాయి. మాధవగిరితో పాటుగా కుంతి మాధవ ఆలయ స్వామి, దత్తాత్రేయ క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలతో పాటుగా ఇతర ఆలయాలకు కూడా ఈ నకిలీ నెయ్యిని సరఫరా చేస్తారు. షాపులకు కూడా వీటిని సరఫరా చేస్తారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ విధమైనటువంటి పాపం జరుగుతుందని చెప్పి హైందవ సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం దీని మీద స్పందించాలని గట్టిగా కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో తిరుపతిలో నకిలీ లడ్డూ సంబంధించి డబ్బులు కల్తీ జరిగిందని చెప్పి ఆయన అనేకమైన ఆరోపణలు చేసి ఆవేశంగా ఉండడం జరిగింది. ఆయన సొంతంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ విధంగా నకిలీ నెయ్యి తయారుస్తున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి కూడా హైందవ సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మామూలు మొత్తం చూడడం వల్లే ఇలాంటి నకిలీ నెయ్యిని పశుకోవులతో తయారు చేస్తారని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 15 టిన్నులకు సంబంధించి నకిలీ నెయ్యిని అధికారులు గుర్తించారు. తెలిసి